ఇవాళ ఒకటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, మంచి ఎప్పుడైనా సమాజంలో మంచి అవుతుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మంచి పనులు చేస్తూ ఉంటే చాలామంది వివిధ రాష్ట్రాల వాళ్ళు ఎంతోమంది వచ్చి ఈ పార్టీ చేస్తున్న మంచి పనిని వారు మెచ్చుకుంటూ ఉన్నారు. కానీ అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా పనితీరును మెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నొచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు లేదేమో అని, రాజకీయంగా మా బతుకు ఆగమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఫ్రస్ట్రేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనబడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమన్నారు గవర్నర్ గారు, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. దేశంలోనే ఇంత గొప్ప ప్రాజెక్టు ఇంత పెద్దగా ఇంత వేగంగా జరగలేదు అని గవర్నర్ గారు అన్నారు. దీంట్లో ఏం తప్పు ఉన్నది గవర్నర్ గారు అన్న దాంట్లో? ఇవాళ నేను దాని అభ్యంతరం ఏమైనా ఉందా గవర్నర్ గారి వాక్యాల్లో? ఒక గవర్నర్ గారు ఈ మాట అన్నారా? మొన్న సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును మెచ్చుకొని పోయినారు. అద్భుతమైనటువంటి పని జరుగుతూ ఉంది, దేశంలో ఇంత గొప్ప పని ఎక్కడా జరగడం లేదు ఇంత వేగంగా అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు వచ్చి మెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో గడ్కరీ గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు పట్ల తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో చేస్తున్న కృషిని వారు కూడా మెచ్చుకున్నారు. మరి వాళ్ళు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లేనా? మీరు ఏమన్నారు? గవర్నర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అన్నారు. మరి సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు మెచ్చుకున్నారు, వాళ్ళు కూడా ఏజెంటేనా? పోనీ గడ్కరీ గారు మెచ్చుకున్నారు, వారు కూడా మాకు ఏజెంటేనా? అంటే ఎవరైనా మమ్మల్ని మెచ్చుకుంటే వాళ్ళు ఏజెంట్ అని చెప్పి వాళ్ళ మీద బురద చల్లడమేనా? మంచిని మంచి అనేటువంటి కనీస సంస్కారం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా గవర్నర్ గారి పట్ల మీ యొక్క విమర్శ మీ యొక్క సంస్కార హీనాన్ని తెలియజేస్తాం. మీకేమన్నా కొద్దిగైనా వ్యవస్థ పట్ల గవర్నర్ గారు అంటే రాజకీయాలకు అతీతంగా ఉంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి, అలాంటి వారి పట్ల ఆ రకంగా మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు. వెంటనే బేషరతుగా గవర్నర్ గారి పట్ల మీరు చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు మేము కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం కదా, టీఆర్ఎస్ పార్టీ మేము ప్రతిపక్షంలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం అసెంబ్లీలో. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 108 పథకం వస్తే, ఒక ఆరోగ్యశ్రీ పథకం వస్తే ఆ రోజు మేము స్వాగతించినాం. ఇది మంచి పథకము, ప్రజలకు ఉపయోగపడుతుంది, పేదలకు ఉపయోగపడుతుంది అని చెప్పి శాసనసభలోనే మేము స్వాగతించినాం, అభినందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీకెందుకు లేదా సంస్కారం? అటవీ అనుమతులు తెచ్చారా? పర్యావరణ అనుమతులు తెచ్చారా? అంతర్రాష్ట్ర అనుమతులు తెచ్చారా? మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినారా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు తెచ్చారా? పనులు కాదు కదా, అనుమతులు కూడా తేలే మీరు. మీకు మాట్లాడే తెలివి ఎక్కడదండి? ముఖం ఎక్కడదండి మీకు? మీకు మాట్లాడే నైతికత ఎక్కడదండి మీకు? ఎందుకు 8 ఏళ్లలో మీరు చేయలే? 8 సంవత్సరాల్లో మీరు ఒక అడుగు ముందుకు వేయలేకపోయినారు అనుమతుల విషయంలో. ఢిల్లీలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, అప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ఉన్నా మహారాష్ట్రాన్ని మీరు ఒప్పించలేకపోయారు. అయ్యా, మీరు పెట్టిన తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు, నీళ్లే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు చెప్పిండ్రు, నీళ్లు లేవని. అక్కడ మహారాష్ట్ర వాళ్ళు కట్టనీయం అని తేల్చి చెప్పిండ్రు. అయినా అసలు వదిలిపెట్టి మీరు ఎక్కడెక్కడో కాలువలు దవ్వి కమిషన్ల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి జేబులు నింపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసినాం, సర్వే డిజైన్కు అడ్వాన్సులు రద్దు చేసి ప్రభుత్వమే పనులు చేయించేటువంటి కార్యక్రమానికి మేము పాల్పడ్డాం. ఇవాళ మీరు దీని గురించి మాట్లాడతారు. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదే మంతనీలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 8 ఏళ్ళు కనీసం అటవీ అనుమతులను తెచ్చినా మీరు? ఇవాళ మేము వచ్చినాక అనుమతులు తెచ్చినాం. ఎక్కడ కూడా మీరు చేసిందల్లా ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలి, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వాలి, సర్వే డిజైన్ల పేరు మీద జేబులు నింపుకోవాలి. ఇది మీరు చేసింది. మీరు పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చెప్పండి, ఒక ప్రాజెక్ట్ కింద మీరు నీళ్ళు ఇచ్చి చెప్పింది. కనీసం నీళ్లు లేని చోట మీరు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటికి మేడిగడ్డ ప్రాజెక్టును ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మేం చెప్తలేం, అది సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ మేడిగడ్డ దగ్గర నీళ్లున్నాయి, నీటి లభ్యత ఉన్నది,
అని హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేజ్ 1 స్టేజ్ 2 అటవీ అనుమతులు తీసుకొచ్చి అటవీ భూభాగంలో డబ్బులు చెల్లించి పనులు ప్రారంభించింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. పర్యావరణ అనుమతులు ఇదే శ్రీధర్ బాబు గారు పోయి అడ్డంకులు సృష్టించింది. పెద్దపల్లి దగ్గర పబ్లిక్ హియరింగ్ జరిగితే ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి కుసంస్కారంగా ఆ రోజు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు 15 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ జరుగుతూ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని పబ్లిక్ హియరింగ్లో నానా రభస సృష్టించింది, నానా హంగామా సృష్టించింది. అయ్యా మీరు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుండ్రు, మేము ఎన్నడన్నా చేసినామా? ఏ రోజైనా మేము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఇంకో ప్రాజెక్టును పనులు వద్దని మాట్లాడినామా? మీ లెక్క కోర్టులలో కేసులు వేసినామా? మీలాగా పబ్లిక్ హియరింగ్లో వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినామా? మీరు ఒక్క అనుమతి సాధించిండ్రా? ఇవాళ మేము ఇంత నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాం, రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉన్నాం. రండి, ఇప్పుడు ఏ రాత్రి ఎక్కడికి వస్తారో రండి. రాత్రింబవళ్ళు 24 గంటలు ఇంజనీర్లు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కష్టపడి ఇవాళ రాత్రింబవళ్ళు పనిచేసే ఇంజనీర్లను మీరు ఈ రకంగా విమర్శించడం మంచిది కాదు. గవర్నర్ గారు ఏమన్నారు? రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు, అద్భుతమైనటువంటి పని జరుగుతుంది అన్నారు. దీంట్లో తప్పుందా? మీరు చెయ్యండి వాస్తవం, మేము చేస్తున్నది వాస్తవం. మీరు చేసిండు ఏం చేసిండు? తెలంగాణను ముంచే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మాత్రం కట్టుబెట్టింది. తెలంగాణను ముంచే పులిచింతల ప్రాజెక్టు మాత్రం పూర్తి చేసింది. మీ కాంగ్రెస్ 10 ఏళ్ల హయాంలో ఏదన్నా జరిగింది అంటే తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లు తెలంగాణకు రాకుండా ఆంధ్ర రాయలసీమకు పోయే పోతిరెడ్డిపాటు మాత్రం అద్భుతంగా కట్టించింది మీరు. అయ్యా నల్లగొండ జిల్లాను ముంచి ఆంధ్రాకు 3వ పంటకు నీళ్లు ఇచ్చే పులిచింతను మాత్రం మీ హయాంలో పూర్తి చేసిండ్రు. తెలంగాణకు నీళ్లు ఇచ్చే చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తారా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తారా? మహబూబ్ నగర్ లో కల్వకుర్తో, నెట్టంపాడో, భీమా, కోయిల్ సాగర్ ఏదన్నా ఒక్కటన్నా పూర్తి చేసిండ్రా? వాటి పేరే మార్చేసి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చేసిండ్రు. ఇది మీ ఘనత. తెలంగాణ ప్రాజెక్టుల పేరు మార్చి పెండింగ్ ప్రాజెక్టులుగా ఆ ప్రాజెక్టులను మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీళ్లు ఇచ్చిన ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరేం చేసిండ్రు? ఒక్కటి చెప్పండి. నీళ్లు లేని చోట ప్రాణహితను పెట్టి శాశ్వతంగా తెలంగాణకు అన్యాయం చేయాలి, నష్టం చేయాలని చెప్పి ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆలోచన చేస్తే మీ పదవుల కోసం మీరు పెదవులు మూసిండ్రు. ఆ రోజు పులిచింతల కట్టినా, పోతిరెడ్డిపాడు కట్టినా, నీళ్లు లేని చోట ప్రాణహితను ప్రతిపాదించినా, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగకపోయినా మీ పదవులను కాపాడుకోవడం కోసం పెదవులు మూసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్ళీ మీరే ఈరోజు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం, ఒక మిషన్ భగీరథ కార్యక్రమం ఎంతమంది మెచ్చుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది, నీతి ఆయోగ్ మెచ్చుకున్నది, హైకోర్టు కూడా మమ్మల్ని మెచ్చుకున్నది, అనేక సందర్భాల్లో ఎంతో మంది మమ్మల్ని మెచ్చుకున్నారు. ఇంకోటి అంతెందుకండి, గొర్రెల పథకంలో కర్ణాటకకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అక్కడ రేవన్న అని ఒక మంత్రి ఉన్నాడు, రవాణా శాఖ మంత్రి రేవన్న. ఆయన గొల్ల కుర్మ. ఆయన హైదరాబాద్కి వచ్చి మన ముఖ్యమంత్రి గారికి షాలు కప్పి, అయ్యా నేను గొల్ల కుర్మను, మా రాష్ట్రంలో గొల్ల కుర్మ ముఖ్యమంత్రి ఉన్నా, ఈ దేశంలో గొల్ల కుర్మ ముఖ్యమంత్రి ఉన్నా, మా గొల్ల కుర్మ వాళ్ళకు నీళ్ళకి ఎవరు చేయలే, నువ్వు చాలా గొప్ప పని చేసినావని షాలువ కప్పి మన ముఖ్యమంత్రి గారిని అభినందించిపోయింది. మన తెలంగాణ కాంగ్రెస్ ఆయన మీద ఢిల్లీకి కంప్లైంట్ చేసింది. రేవన్నను తిట్టిండ్రు. రేవన్నన్ మీద చర్య తీసుకోవాలని ఏఐసిసికి ఉత్తరం రాసింది. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు ఒకసారి ఎప్పుడు అసెంబ్లీలో కూర్చొని హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో 5 రూపాయలకు అన్నం పెడుతుంది మన ప్రభుత్వం. ఆయన 5 రూపాయలు ఇచ్చి అన్నం తెప్పించుకొని తిన్నాడు. అరే అన్నం మంచిగుందయ్యా, 5 రూపాయలకు మంచిగా పెట్టిర్రు, సాంబార్ మంచిగున్నది, చట్నీ మంచిగుంది, కూర మంచిగుంది అన్నాడు. అంటే జానారెడ్డిని కూడా తిట్టిరు. మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడిని, మీ నాయకుడిని కూడా నువ్వు టీఆర్ఎస్ ఏజెంట్ అంటారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే అందరు ఏజెంట్లేనా? జానారెడ్డిని తిడితిరి, రేవన్న గారిని తిడితిరి, మన గవర్నర్ గారిని తిడితిరి. అంటే ఎవరు మంచి పని అంటే వాళ్ళ మీద బురద జల్లుడే, వాళ్ళని టీఆర్ఎస్ ఏజెంట్ అనుడే. మీ ఉద్దేశం ఏంది? ఈ రాష్ట్రంలో మంచి జరగటం లేదనా? మంచి జరగద్దని మీరు కోరుకుంటున్నారా? మీరు ఎట్లయితే 10 ఏళ్ళు మంచి పనులు చేయలేదో మేము కూడా చేయకుండా ఉండాలనుకుంటున్నారా మీరు? మేము అందుకు సిద్ధంగా లేము. మాకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదు. మాకు ప్రజల దీవెన కావాలి. ప్రజల కోసం పనిచేస్తాం.
ఆ రోజు ప్రజల కోసం పోరాడి తెలంగాణ తెచ్చినాం. ఈరోజు ప్రజల కోసం, ఆ ప్రజల జీవితాల్లో వెలుగు కోసం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ ఇవాళ పనిచేస్తూ ఉంటారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఎవ్వరు మమ్మల్ని మెచ్చుకుంటే వాళ్ళు మా ఏజెంట్. మీ మంత్రి రేవన్న మెచ్చుకుంటే ఆయన మా ఏజెంట్ అయిపోతాడు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మెచ్చుకుంటే ఏజెంట్ అంటారు. గవర్నర్ గారు మెచ్చుకుంటే ఏజెంట్ అంటారు. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంటే ఏజెంటేనా? సిడబ్ల్యూసీ మెచ్చుకుంటే ఏజెంటేనా? గడ్కరీ గారు మెచ్చుకుంటే ఏజెంటేనా? అంటే మమ్మల్ని ఎవరిని మెచ్చుకుంటే వాళ్ళను ఈ రకంగా మాట్లాడితే మీ గౌరవమే పోతుంది, మాకు పోయేదేం లేదు. ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయి, ప్రజలు అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. ఇవాళ మీరు ఈ రకంగా విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప మాకేం లేదు. మేము మీ విమర్శలకు సమాధానం చెప్పాం, మీ విమర్శలకు మా పనితీరుతో సమాధానం చెప్తాం. కాళేశ్వరం నీళ్లను తెలంగాణ ప్రజల పంట పొలాల్లో పారించడం ద్వారా మేము సమాధానం చెప్తాం. ఇక్కడ మాకు మీ సర్టిఫికేట్ అవసరం లేదు, మాకు ప్రజల సర్టిఫికేట్ కావాలి. ప్రజలు ఇవాళ కాళేశ్వరం అనేటువంటిది సగం తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటిది, ఒక సగం తెలంగాణ ముఖ స్వరూపాన్ని మార్చేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మొత్తం యావత్ తెలంగాణ, సగం తెలంగాణ ముఖస్వరూపం మారిపోతుంది. మా లక్ష్యం ఏంది? అటు పాలమూరు, ఇటు సీతారామ, ఇటు కాళేశ్వరం, ఈ 3 ప్రాజెక్టులు చేసుకోగలిగితే మొత్తం తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది. మేము అట్లా ఒక నిజాయితీతో పనిచేస్తున్నాం, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఇవాళ ఆదివారం నిజంగా చెప్పాలంటే మా ఈఎన్సీ ఎక్కడున్నాడు, మా ఇంజనీర్లు ఎక్కడున్నాడు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడున్నాడు, మంత్రి ఎక్కడున్నాడు? మీ హయాంలో ఎప్పుడైనా ఈ సరిలా జంగల్లో మీరు వచ్చి పండుకున్నారు? మీరు జంగల్లో ఎప్పుడైనా వచ్చి చెరువు కట్ల మీరు తిరిగినారు? తిరిగితే చిన్న కాళేశ్వరం గిన్నేళ్ళు ఉంటుండేనా? 8 ఏళ్ళు మీ హయాంలో? వాళ్ళు మా పనితీరుతో మీకు సమాధానం చెప్తాం తప్ప మాకు వేరే ఏం లేదు. మీ యొక్క విమర్శలకు కాళేశ్వరం కాలువల్లో నీళ్లు పారించడం ద్వారా మేము సమాధానం చెప్పి చూపిస్తాం. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే మీ హయాంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్నేళ్ళు చేసింది మీరు? మీరు కట్టిన జూరాల ఎన్నేళ్ళు, నాగార్జున సాగర్ ఎన్నేళ్ళు, మీ కల్వకుర్తి ఎన్నేళ్ళు కట్టిండ్రు, మీ నెట్టంపాడు ఎన్నేళ్ళు మూవ్ చేసిండ్రు. మేము ఎన్ని రోజుల్లో చేస్తామో చూపిస్తాం. మేము మాటల్లో కాదు చేతల్లో మా పనితీరును చూపిస్తాం. మేము నీళ్లు కాలువల్లో పారించి మా పనితీరును మేము చూపించుకుంటాం తప్ప మీలాగా చిల్లర మల్లర రాజకీయాలు మాకు చేయలేదు. కానీ మళ్ళీ నేను చివరిగా చెప్పేది ఒక్కటే, దయచేసి ఇప్పటికైనా మీరు బేషరతుగా గవర్నర్ గారి పట్ల మాట్లాడిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంత కుసంస్కారంగా, ఇంత సంస్కారహీనంగా మాట్లాడడం మంచిది కాదు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీగా చాలా ఏళ్ళు, మరి 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, మా అంత అనుభవం ఎవరికి లేదంటారు. అనుభవం మీకుంటే ఉన్నదేమో కానీ సంస్కారం మాత్రం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల అనుభవం పెరిగితే సంస్కారం పెరగాలి, విజ్ఞత పెరగాలి తప్ప వారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందండి? అద్భుతంగా పని జరుగుతుంది అన్నారు, జరుగుతుందా లేదా? మీ హయాంలో ఎప్పుడన్నా ఒక ప్రాజెక్ట్ ఈ రకంగా కట్టినరా? ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంది? కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల మాగానిగా నా తెలంగాణ కావాలన్నది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఇవాళ వారు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు, మా అందరితోని పనిచేయిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. జరిగిన పనిని చూసిన గవర్నర్ గారు ఉన్న మాటే చెప్పిండు, జరుగుతున్నదే చెప్పిండు. దానికి ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు? మీరు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే మేము చిల్లర మల్లర చేయదలుచుకోలేదు. మీరు సంస్కారహీనంగా మాట్లాడితే మేము సంస్కారహీనంగా మాట్లాడడానికి సిద్ధంగా లేము. మాకు సంస్కారం ఉన్నది. మీ యొక్క మాటలకు, మీ చేష్టలకు మేము పనితో సమాధానం చెప్తాం. మేము ఆ కాళేశ్వరం కాలువల్లో నీళ్లు పారించి మేము ప్రజలకు రుణం తీర్చుకుంటాం. మీలాంటి వారికి మా పనితీరుతో సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తూ చివరగా మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పునరాలోచించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీ యొక్క. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.